శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ ఖమ్మం. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి. డాక్టర్ గారు సార్ నమస్తే, చెప్పండి సార్. పాపకు ఇప్పుడు 6th ఇయర్ రన్ అవుతుంది. ఓకే. అది ఒక ఇన్ఫెక్షన్ అన్నారు సార్ బ్లడ్ లో. ఓకే సార్. ఇన్ఫెక్షన్ పోలేదు, పదే పదే జలుబు చేస్తుందండి. ఓకే. దానివల్ల ఇప్పుడు ఇన్హేలర్లు పెడుతున్నాం. జలుబు అనేది ఏ మాత్రం వాతావరణ మార్పు వచ్చినా కూడా ఈ రకంగా జరుగుతుంది సార్. ఏమన్నా సలహా? అంటే ఇదివరకు ఆస్తమా ఇబ్బంది ఏమన్నా ఉందండి? చలికాలంలో ఎక్కువ అవడం కానీ అలాగే ఉన్నా? అది ఆస్తమా అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ కారణంగా అనేది అన్నారు. ఓకే. అంటే ఎక్స్రే ఏమైనా తీసి చెప్పారండి ఇన్ఫెక్షన్ ఉందని, లేకపోతే రక్త పరీక్షల ద్వారా చెప్పారా ఇన్ఫెక్షన్ ఉందని? రక్త పరీక్షల ద్వారా అండి. ఓకే. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఉందన్నారండి? ఏమో సార్, అది మరి ఈ మామూలుగా ఈ పెడతారు మన లివోలిన్ కొరకాటు అవి ఇస్తారు, అదేం చెప్పలేదు క్లియర్ గా. అంటే ఆ మందులు జనరల్గా చలి ద్వారా ఆస్తమా ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో అంటే తనకి ఏ రకం ఇన్ఫెక్షన్ ఉంది, దేని ద్వారా మీకు చెప్పారు ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది ఒకసారి పరీక్షలు చేస్తే తెలుస్తుందండి. అయితే ఇన్ఫెక్షన్ అనేది మన గుర్తు సార్, దాని పేరు అది సారీ సార్, నోటికి రావట్లేదు సార్. మరి ఎక్కడ టెస్ట్ చేయించమంటారండి? అలాగే సార్, ఒకసారి మీరు పాపని తీసుకొస్తే మనం ఒకసారి చూసి అసలు ఇబ్బంది ఏంటనేది కనుక్కుందాం సార్. ఒకవేళ ఊపిరితిత్తులకు సంబంధించి ఇబ్బంది ఉంటే దాని మందుల ద్వారా ఇన్ఫెక్షన్ అది తగ్గించవచ్చు. మళ్ళీ రాకుండా కూడా యాంటీబయాటిక్స్ అవి వాడాల్సి ఉంటుంది. ఓకే సార్. ఎస్, మనతో పాటు మరో కాలర్ ఉన్నారు, రామస్వామి ఫ్రమ్ చెర్లపల్లి. ఎస్ రామస్వామి గారు. రామస్వామి గారు. హలో. ఎస్ రామస్వామి గారు. చెప్పండి చెప్పండి, డాక్టర్ ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి. తెలుసుకోండి. నమస్తే అండి రామస్వామి గారు, చెప్పండి. నాకు బైపాస్ సర్జరీ అయింది సార్, సర్జరీ 2 years అయింది. ఓకే. అయితే ఇప్పుడు కుట్ల పైన నొస్తుంది సార్, కుట్ల మీద నొప్పి వస్తుంది బాగా. అయితే నేను ఏం కూడా తినను, కాకపోతే ఫస్ట్ నొప్పి లేకుండా ఇప్పుడు నొప్పి వస్తుంది. 2 months అయిపోయింది. ఓకే. బైపాస్ సర్జరీ 2 సంవత్సరాలు అయిందా సార్ మీకు అయ్యి? అవును సార్, 2 సంవత్సరాలు సార్. ఓకే. మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి సార్. కుట్ల దగ్గర నొప్పి అనేది ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూస్తాము. నడిచినప్పుడు ఆయాసంగానే ఏమైనా ఉంటుందా సార్ మీకు? ఆయాసం ఉంది సార్, నొప్పి కుట్ల పైన వస్తుంది, అది ఏదో అర్థమైతే అందుకే ఫోన్ చేశాను సార్ నేను. ఓకే. అక్కడ నుంచి ఏమైనా చీము గారడం కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉందా? ఏం లేదు. కుట్లన్నీ మానిపోయినాయా సార్ బాగానే? ఆ కుట్లు మానిపోయింది సార్, కుట్ల పైన కాయగా కొంచెము అక్కడ నొప్పి వస్తుంది బాగా. ఓకే ఓకే ఓకే. అదేం పర్లేదు సార్, దానికి మందులు వాడితే తగ్గుతుంది. ఒకసారి వచ్చి కనపడండి సార్, దానికి మందులు రాసిస్తాము. అలాగే సార్. ఓకే సార్. అండ్ ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రాబ్లం, ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అండ్ వీటికి ట్రీట్మెంట్ ఏంటి? సో జనరలీ ఈ కవటాలకు సంబంధించిన పేషెంట్స్లో వాల్వర్ హార్ట్ డిసీజెస్లో సిమ్టమ్స్ అనేది ఎప్పుడైతే ఈ వాల్వ్ అనేది పనితీరు పాడైపోతుందో దానివల్ల మూలంగా పై భాగంలో కానీ కింద భాగంలో ఉన్న గుండె గదులు అవి పెద్దగా అయిపోవడము, అవి పెద్దగా అయిపోవడం వల్ల మన ఊపిరితిత్తుల్లో వాటర్ అనేది కంజెషన్ పెరిగిపోవడం, స్టాగ్నేట్ అయిపోయి దానివల్ల పేషెంట్స్కి ఆయాసం, నడుస్తుంటే విపరీతమైన ఆయాసం రావడం, కూర్చున్న ఆయాసం రావడం, వాళ్ళు పని చేసుకోలేకపోవడం, ఇంకొకటి గుండె దడ, అంటే వాళ్ళ హార్ట్ రేట్ దే కెన్ ఓన్ ఫీల్, వాళ్ళ గుండె దడ అవడము, కొంతమంది పేషెంట్స్కి స్ట్రోక్ కానీ పెరాలసిస్ అనేది రావడం, కొంతమంది పేషెంట్స్కి ఛాతీ నొప్పి రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయండి. డిపెండింగ్ ఆన్ ద ఏ వాల్వ్ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, దీనికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి మరి? సో ట్రీట్మెంట్ అనేది అగైన్ ఇది కవటాలకు సంబంధించింది అయితే ఇట్స్ మెకానికల్ ప్రాబ్లం అండి. మందుల ద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. మందులు మనం ఇచ్చేది ఎందుకు అంటే ఈ ఏదైతే మీకు ఇందాక చెప్పానో ఈ ఆయాసం ఇది తగ్గించడానికి యాంటీ ఫెయిల్యూర్ మెడికేషన్ అంటాం. అంటే ఈ లంగ్స్లో ఉన్న వాటర్ని తగ్గించడానికి డైరెటిక్స్, యూరిన్ అనేది ఎక్కువ పోవడానికి మందులు ఇస్తాము. అది కాకుండా క్లాట్ అనేది ప్రోగ్రెస్ కాకుండా ఒకవేళ గుండెలో క్లాట్ ఫామ్ అయి ఉంటే అది ఇంకా పెరగకుండా యాంటీకోయాగులెంట్ మెడికేషన్స్ అవి ఇస్తాము. సో వేరే కాకుండా కొంతమందికి బెలూన్ సర్జరీ అని కూడా చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా
దే వోంట్ ట్రీట్ ద మెకానికల్ ప్రాబ్లం అనమాట. ఈ ఎప్పుడైతే ఈ వాల్వ్ అనేది పాడైపోయిందో దాన్ని మార్చడం అనేది అవసరం ఉంటుంది. ఓకే. సో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అంటే కరెక్ట్గానే చెప్పడానికి సర్జరీ ఇస్ ద ఆప్షన్. ఓకే జన్, ఇప్పుడు మనతో పాటు మరో కాలర్ శ్రీనివాసరావు ఫ్రమ్ విశాఖపట్నం రెడీగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు మేడం చెప్పండి. చెప్పండి. మాట్లాడండి, ఇక్కడే ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నాకు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు జస్ట్ హార్ట్ పెయిన్ వచ్చింది సార్. ఓకే. హార్ట్ పెయిన్ వచ్చింది సార్ నాకు 2 months బ్యాక్. ఓకే సార్. 2 months బ్యాక్ హార్ట్ పెయిన్ వచ్చింది సార్. అయితే టీవీ వాల్యూమ్ కాస్త తక్కువ పెట్టుకోండి శ్రీనివాసరావు గారు. టీవీ వాల్యూమ్ కాస్త తక్కువ పెట్టుకుంటే మీ మాటలు సరిగ్గా వినిపిస్తాయి. డాక్టర్ దగ్గరికి చూపించాను సార్, వాళ్ళు మెడిసిన్ అది రాశారు. టీవీ వాల్యూమ్ పెట్టలేదు, నాకు పూర్తిగా బంద్ చేశాను. సరే సార్ చెప్పండి. శ్రీనివాసరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డాక్టర్ గారు దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. చెప్పండి శ్రీనివాసరావు గారు. 2 months అయింది మేడం, నాకు హార్ట్ పెయిన్ వచ్చింది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కార్డియాలజీకి చూపించాను. ఓకే. చూపిస్తే వాళ్ళు టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్లు, ఈకో టెస్ట్, అడ్మిట్ టెస్ట్ అన్ని చేశారు. ఓకే. చేసిన తర్వాత మెడిసిన్ రాశారు సార్. ఓకే. మెడిసిన్ రాసి ఈ బ్లడ్ టెస్ట్లు చేసేటప్పుడు నాకు అంతవరకు నాకు షుగర్ ఉన్నట్టుగా తెలియదు. షుగర్ ఉన్నట్టుగా నాకు చూపించింది 437 అంత షుగర్ ఉన్నట్టుగా చూపించింది సార్. ఓకే. దానివల్ల షుగర్ ట్రీట్మెంట్ అయితే గానీ మళ్ళీ దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి అవ్వదని చెప్పి షుగర్ మందులు వాడుతున్నాను, హార్ట్ మందులు కూడా వాడుతున్నాను. ఓకే. అయితే ఎంజోగ్రామ్ చేయించుకోమని చెప్పారండి. ఓకే సార్. ఎంజోగ్రామ్ చేయించుకోమంటే మరి షుగర్ కంట్రోల్లోకి వస్తే గానీ చేయించుకోవడం కావదని షుగర్ డాక్టర్ గారు అన్నారు. ఓకే. 3 నెలలు అదే అబ్జర్వేషన్ లో ఉన్న తర్వాత 3 నెలల తర్వాత అప్పుడు చేయించుకోవాలని చెప్పేసి కార్డియాలజీ డాక్టర్ గారు అన్నారు, మీకు ఆయాసం గానీ పెయిన్ గానీ వస్తే చేయించుకోండి, లేకపోతే చేయించుకోవసం లేదు, ఈ మందులు వాడండి అని చెప్పి మళ్ళీ మందులు రాశారండి. ఓకే. ఈ మందులు వాడుతున్నాను. అయితే ఇప్పుడు నాకు ప్రెజెంట్ అయితే పెయిన్ రావడం కానీ ఆయాసం కానీ లేదు. తెల్లవారి షుగర్ అంటే షుగర్ తగ్గడం గురించి మన తెల్లవారు మార్నింగ్ వాక్ స్టార్ట్కి వెళ్తున్నాం కదా, 1 kilometer రన్నింగ్ అదే తిరిగి నడిచిన వచ్చినప్పుడు కొద్దిగా ఆయాసం లాగా వస్తుంది. దాని గురించి ఎంజోగ్రామ్ చేయించుకోమంటారా, లేకపోతే మందులు వాడితే నాకు కంట్రోల్ అయిపోతుందా లేదండి అండి? అంటే మందుల ద్వారా ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు సార్. యాంజియోగ్రామ్ అనే టెస్ట్ ఏంటంటే మన గుండె పైన ఉన్న రక్తనాళాల్లో ఏమైనా కొవ్వు పెరిగిపోయిందా లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా అనేది తెలుస్తుంది. సో యాంజియోగ్రామ్ టెస్ట్ చేసే ముందు కిడ్నీ పనితీరు ఎలా ఉంది, ఎందుకంటే దానికి ఒక మందు ఇస్తారనమాట, కాంట్రాస్ట్ అనేది. సో అది మళ్ళీ బాడీలోంచి ఎక్సిట్ అవ్వడం క్రియాటినిన్ అనే టెస్ట్ చేస్తారు. ఒకవేళ అది ఎక్కువ ఉండడం వల్ల మిమ్మల్ని కొన్ని రోజులు ఆగమని ఉండుంటారు. రైట్. అయితే ఇప్పుడు ఈ డిసీజ్కి సంబంధించి ఖచ్చితంగా సర్జరీయే చేయాలా, ఇది మెడికేషన్ ద్వారా ఎట్లాంటి నయం అవ్వదు అనుకోవాలా? అలా కాదు మేడం. అగైన్ మనం ఈ డిసీజ్ని గ్రేడ్ చేస్తే మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ డిసీజ్ ఉంటుంది. ఏ పేషెంట్స్కి అయితే సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయో, బాగా బ్రెత్లెస్నెస్ అవ్వడం కానీ, ఛాతీలో నొప్పి రావడము, గుండె దడ ఎక్కువ అవడము, ఇంకా వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి సర్జరీ ఇస్ ద గుడ్ ఆప్షన్. సో సర్జరీ ఏంటంటే మేడం, ఈ వాలర్ హార్ట్ డిసీజ్ సో మనం 2 పొజిషన్లో కామన్గా చూస్తుంటాం, మైట్రల్ పొజిషన్ అండ్ అయోటిక్ పొజిషన్ అని. సో ఈ రెండింటికి వాల్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో అగైన్ దీంట్లో 2 రకాలు ఉంటాయి మేడం. సో పేషెంట్స్ ఎవరికైతే తక్కువ ఏజ్లో ఉంటారో, ఇందాక మనం అనుకున్నట్టు 30 నుంచి 40 ఏళ్ళ వయసులో వాళ్ళకి మెటాలిక్ వాల్వ్ అనే ఆప్షన్ ఇస్తామన్నమాట. సో పాడైపోయిన వాల్వ్ తీసి గుండెలో మెటాలిక్ వాల్వ్. ఓకే. సో ఇది మెటాలిక్ వాల్వ్ అండి. దీంట్లో వచ్చేసేటప్పటికి ఇది టైటానియం కానీ పైరోలైటిక్ కార్బన్ అనే మెటల్తో తయారవుతుంది. సో ఇది మనం చూస్తున్నాం కదా, ఇలా ఓపెన్ క్లోజింగ్ అవుతుంది. సో ఈ వాల్వ్ ఏంటంటే ఇట్ వర్క్స్ ఫర్ లైఫ్ లాంగ్, అంటే లైఫ్ లాంగ్ ఈ వాల్వ్ మళ్ళీ మనం చేంజ్ చేసే పని ఉండదు. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెటల్ వాల్వ్ అనేది మన బాడీలో ఫారెన్ బాడీ కాబట్టి దానికి సంబంధించి మనం కొన్ని మందులు వాడాలి, సో దట్ రక్తం పలచగా ఉండడానికి. సో ఎప్పుడైతే రక్తం పలచగా ఉంటుందో ఈ వాల్వ్ మెకానిజం అనేది వర్క్ చేసి ఇట్ విల్ బి నార్మల్ అనమాట. 2వ రకం వాల్వ్స్ ఉంటాయండి, అవి టిష్యూ వాల్వ్స్ అంటారు. టిష్యూ వాల్వ్స్ అంటే అది దే ఆర్ మేడ్ ఫ్రమ్ బొవైన్ కానీ పోర్సిన్ నుంచి కానీ తయారవుతుంది.
వాటి గుండె నుంచి తీసుకుని తయారు చేస్తారు. సో దాని ద్వారాగా ఆ టిష్యూ వాల్వ్స్ అనేవి అగైన్ వాటికి ఈ యాంటీకోయాగులేషన్ మందులు అవసరం లేదు. బట్ యాజ్ వి సే అవి కూడా కొన్ని 10 నుంచి 15 సంవత్సరాల్లో పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టిష్యూ వాల్వ్స్ అనేవి మనం 60 నుంచి 65 వయసు పడ్డ వాళ్ళకి ఎక్కువ ఉన్న వారికి చెప్తామన్నమాట టిష్యూ వాల్వ్స్ గురించి. ఓకే సార్, మనతో పాటు మరో కాలర్ ఉన్నారు, ఈశ్వరమ్మ ఫ్రమ్ ప్రకాశం. ఈశ్వరమ్మ గారు, ఎస్ ఈశ్వరమ్మ గారు. ఎస్ ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది డ్యూ టు సమ్ టెక్నికల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక చూసుకుంటే ఆపరేషన్లో ఏ రకాలు ఉంటాయి జనరల్గా? ఆపరేషన్ చాలా రకాలు ఉంటాయండి. అంటే దీనికి సంబంధించి సో వాల్వర్ హార్ట్ డిసీజ్కి సంబంధించి ఓపెన్ సర్జరీ అండ్ మినిమల్ ఇన్వేజన్ 2 రకాలు ఉంటాయండి. ఓపెన్ సర్జరీ అంటే ఈ గుండె పైన ఉండే బోన్ ఏదైతే ఉంటుందో స్టర్నమ్ బోన్ని కట్ చేసి ఆ లోపల హార్ట్ని మనం ఒక మెషిన్ మీద పెడతాం. హార్ట్ లంగ్ మెషిన్ అని కూడా అంటారు దీన్ని, కార్డియోపల్మరీ బైపాస్ మెషిన్ అని. సో మన హార్ట్ లంగ్స్ చేసే పని ఆ మెషిన్ చేస్తుంది అనమాట కృత్రిమంగా. సో ఆ మెషిన్ మీద పెట్టి మనం హార్ట్ ఛాంబర్స్ని ఓపెన్ చేసి ఆ వాల్వ్ అనేది ఏదైతే చెడిపోయిన వాల్వ్ ఉంటుందో అది తీసేసి కొత్త రకం వాల్వ్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో అది ఇందాక మనం చూపించినట్టు ఐదర్ మెటాలిక్ వాల్వ్ కానీ టిష్యూ వాల్వ్ కానీ చేస్తాము. ఇది రొటీన్గా చేసేదండి. సో అనదర్ థింగ్ వచ్చేసి మినిమల్ ఇన్వేజివ్ అనేది ఇప్పుడు న్యూగా వచ్చే టెక్నాలజీ. అదేంటంటే చిన్న ఇన్సిషన్ ద్వారా, ఛాతీ పక్కన చిన్న ఇన్సిషన్ ద్వారా థొరకోటమీ అని చిన్న ఇన్సిషన్ చేసి దాని ద్వారాగా ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది కూడా చేస్తాం. అండ్ మీరు ఇందాక చూపించారు, అండ్ దానికోసం అది హార్ట్లో ఇన్సర్ట్ చేస్తే టాబ్లెట్స్ లైఫ్ టైం యూజ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అవునండి, ఎప్పుడైతే ఈ మెటాలిక్ వాల్వ్ అనేది వాడతామో పేషెంట్స్ అందరికీ మేము చెప్పేది ఇదే, కంపల్సరీ వాళ్ళు యాంటీకోయాగులేషన్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే రక్తం పలచగా ఉంటుంది అండ్ వాల్వ్ మెకానిజం అనేది దాని ఓపెనింగ్ క్లోజింగ్ అనేది నార్మల్గా ఉంటుంది. అండ్ అదర్ మెడికేషన్స్ వాళ్ళకి కొలెస్ట్రాల్ సంబంధించిన టాబ్లెట్స్ కానీ రక్తం పలచబడే టాబ్లెట్స్ కానీ అవి కూడా రెగ్యులర్గా లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. డాక్టర్ మల్లంపాటి సమీర్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం.